యోగాలో ఏమేమి ఉంటాయండి అసలు యోగా విద్యలో? ఇప్పుడు ఏమైందంటే ఇందాక మీకు అర్థమయ్యేటి చెప్పా. ఈ నిర్వచనాలు వచ్చేప్పటికి మనకు చాలా కనపడతాయి. అసలు ముందుగా మనం తీసుకోవాల్సింది పతంజలి మహర్షి చెప్పిన నిర్వచనమే యోగః చిత్తవృత్తి నిరోధః. ఓహో! యోగా అంటే మనస్సుని నిగ్రహించడమే యోగా. మైండ్ కంట్రోల్ ఈజ్ యోగా. చెప్పడానికి ఎంత ఈజీగా ఉంది మనకి. చాలా కష్టం అది. ప్రపంచంలో అత్యంత కష్టమైంది అదే. మనసు మనసు అనే కోతి లాంటిది కదా అది. ఇప్పుడు ఒక 100 ఆసనాలు చేసి మన శరీరాన్ని అన్ని రకాలుగా భంగిమలతో వంచొచ్చు. మనకన్నా సర్కస్‌లో చేసేవాడు ఇంకా బాగా ఉంచుతాడు. అవును. కానీ అది యోగా కాదు కదా! ఏరోబిక్స్ వేరు, యోగా వేరు. యోగా వేరు. చేత ముందు మనస్సును నిగ్రహించడమే యోగా అని పతంజలి మహర్షి చెప్పాడు. యోగా చిత్తవృత్తి. చిత్తవృత్తి నిరోధః. ఇక భగవద్గీతలోకి వెడితే యోగః కర్మసు కౌశలం. నువ్వు చేసే పని యందు చూపే శ్రద్ధ, స్కిల్ ఇన్ యాక్షన్, నిపుణత్వం, ఏకాగ్రత. అది సంగీతం అవ్వచ్చు, నాదోపాసన అవ్వచ్చు, నృత్య కళ అవ్వచ్చు. ఏదైనా చదువైనా కావచ్చు. దాని మీద చూపెట్టే ఏకాగ్రత ఏదైతే ఉందో కర్మసు కౌశలం అదే యోగా అంటాడు శ్రీకృష్ణుడు ఇంకొక చోట.